ఊసలు వచ్చినట్టు పదములు మాకి ఇవ్వాలి తెల్ల ఊసలు వచ్చినట్టు తేలికల మాకి ఇవ్వాలి శ్రీరామ రామయ్య నీ ఏర్పాటు చేసినట్టు ఉంటే కారా కుటులినట్టు కర్మమే ఎడులున్నయ్యా విషమాకు బ్రహ్మాకు పంచాశ్రీమంతంబు ఇది పరమాత్ముని ప్రార్థననైనా సరడ సరడ మాయమ్మ రాణి సంభావిరాణి గంగా భవాని కరడ చూడు కన్నా తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ ఎల్లమ్మ ఎల్లంగా ఎదురువారమ్మ అడ్డవారమ్మ అగ్గిదేవుడు ఎదురు బుక్కిలామి ఎదురే శరణమాయమ్మారావు సంభావోరాని సంభావీరాని కర్ణజోడు తల్లి గంగారావమ్మ గుమ్మాడి ఎట్టు మీద గోపాలనంగా రెండు పక్షురాలంగా గుర్తుంగల్ల పెంచమదేవి కొండమూల దుక్కే గోపుగా దుక్కే శరణమాయమ్మారావు సంభావోరాని సంభావోరాని చిన్నమ్మ సిరిదేవి మేడలందమమ్మ మేడలందమమ్మ పక్కోస్లా గంగా గంగా నీకు తెరను ఎటు గడియాడవమ్మా గంగని దల్చి గజ్జేసి మొక్కి జగత్తులు ఉన్న జాడదమ్మ దల్చి చెయ్యెత్తు మొక్కవి గన్నం దల్చి వీ చోట నిలిపైన అలనాడు అటువంటి కనుకనేమి అమ్మవారు రేణుక ఎల్లమ్మ మరిగాద మరి ఎట్లా ఉండదైనా ఆదికి ముందు ఒకవేళ ఆదికి ముందు ఓంకారమ్మ ఆది పరాశక్తి ఉండే ఆది పరాశక్తి గర్భాన్ని పుట్టిన వాళ్ళైనా మరి అటువంటి కనుకనేమి విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములమ్మ అలనాడు ఆదిశక్తి మరి ఒకవేళ శంకరుణ్ణి లక్కమాడమన్నప్పుడు బ్రహ్మదేవి లక్కమాడమన్నప్పుడు విష్ణుదేవి లక్కమాడమన్నప్పుడు మరి విష్ణుదేవిని బ్రహ్మదేవిని మూర్చబడగొట్టినప్పుడు శంకరుడైన ఒకవేళ అటువంటి కనుక జల జల లింగాల చంద్రకాయ వస్త్రాలు ఎద్మూత రుద్రాక్ష మదండ వేరి లయ్యబట్టి 60 పుట్ల త్రిశూలమైన మరి అలనాడు ఒకవేళ ఉన్న చిత్రకరణం తీసుకున్నాడు దృష్టి దర్శించుకొని అమ్మవారిని భస్మం చేసినాడే మరి అమ్మవారు ప్రాధాన కాడనేమో పార్వతీదేవి పుట్టింది ఆది అంది పూర్తి లోపల లక్ష్మీదేవి పుట్టింది కంట్లమాదు ఒకవేళ పూర్తి లోపల మన సరస్వతమ్మ పుట్టింది తలపండు పూర్తి మిలిగిన ఆది తలపండు పూర్తి తీసుకుపోయినాడు శంకరుడు జ్యేష్ఠ భాగవంట 6 నెలల పుట్టలు పోసినాడే ఇట్లా కొన్ని రానన్న పట్నం నడిపిస్తూ ఉన్న ఒకవేళ ఎండుకొండ కైలాసం వేలేవాడు శంకరుడైనా మరి వైకుంఠ మేలేవాడు శ్రీమన్నారాయణ మూర్తి విష్ణుదేవుడమ్మా ముగ్గురు అన్నదమ్ములు 3 పట్టణాలు ఏలవట్టిని రామో రామ మరి నిత్యానందుడు నీరాకట్టుడు గంగా దొర గౌరి వల్లప్పుడు పాయి పరందమ్మ పర్వతమ్మ వల్లప్పుడైనా జల జల లింగాలు చంద్రకాయ ఉత్తరాలు ఎదుపుత రుద్రాక్ష మొదట బేరేలు ఏమంటే 40 పుట్ల శ్రీజీరు ముగ్గురు అన్నదమ్ములు 3 పట్టణాలు ఏలుతున్నాగా ఒకనాడు దినమందు వర్షకాలం అందునయ్యా మరి అన్ననాడు ఒకవేళ జీవ 84 గంటల జీవ జంతువులకు అధిపత తాత ఉండు దేవా శంకరుడు గోలా శంకరుడు అమ్మా గోలాశంకరుడైన ఏమంట ఉండు బామా దానబడి లోపల మరి ఒకవేళ అన్నము ఎన్ని జీవులకు ఉందో నీరు ఎన్ని జీవులకు ఉన్నదో నేను శ్రీ మాట మార్గం అంట నేను వెళ్ళిపోతానన్నప్పుడు బామా నాకు ఇల్లు వెళ్ళిపోతా ఉండంగా ఇల్లాలు జీవనం ఉండాలి కడప దాటి పోతా ఉండంగా కన్న తల్లి జీవనం ఉండాలన్నప్పుడైనా అమ్మవారు పార్వతమ్మ ఏమంటుంది నాదా ప్రాణేశ్వర నేను కూడా నీ ఎంబడి వస్తానని కాదని చెప్పి అమ్మవారు పార్వతమ్మ నాయన ఒకవేళ శంకరుని ఎంబడి వెళ్ళిపోతానని చెప్పి మరి నాదా ప్రాణేశ్వర ఒట్లెంబడి గడ్డన్నారు గడ్డెంబడి ఒట్లన్నారు ఇయ్యాలని ఏమడి ఇల్లు వస్తానని చెప్పి అమ్మవారి పర్వతమ్మ శంకరుడు మేడి గజ్జల మేఘరథం కట్టుకోనైనా ఇక మరి ఉత్తరాన రథము ఆటలు ఆడవచ్చనా
మరి అధ్యాన పడివి లోపల చేరవస్తారు శంకరుడు పార్వతమ్మ. నాదా అమ్మవారి పార్వతమ్మ అడిగందేమో అడుగుతున్నది, కూరందేమో కోరుతున్నది. నాదా ప్రాణేశ్వర మానేమో నల్ల నాకులు పచ్చనన్నప్పుడు బామ ఇది తాడి చెట్టు ఉన్నది. మరి తాడి చెట్టు బామ ఒకవేళ దేవాల దేవతలు లాగే సుర్రా పనకము నరవాణవులు ఏమో ఒకవేళ కళ్ళు అంటున్నారు బామ పార్వతమ్మ. నాదా ప్రాణేశ్వర మరి కొంత దూరం వచ్చే వరకల్లా గున్నకున్న గంతులు వేస్తున్నాయి, గవి ఏమిటి ఉన్నాయి అన్నప్పుడు బామ గున్నకున్న గంతులు వేసేడు లేడి పిల్లలని చెప్పిండంట. ఇట్లా మరి కొంత దూరం వస్తూ ఉన్నాడు ఒక అమ్మవారు పర్వతమ్మ అడిగంది అడుగుతుంది, కూరందు కోరినప్పుడు ఒకవేళ అర్ధన పడివి లోపలనైనా అది 6 నెలల పుట్టనే ఉన్నా క్యావు క్యావున బాల కావటీల పట్టినమ్మో. అమ్మవారు పర్వతమ్మకు అద్దాడ పడివి లోపల పసివిల్ల ఏడ్చిన సప్పుడు వినబడుతుంది. నాదా ప్రాణేశ్వర ఎక్కడనో ఏ పిల్ల ఏడుస్తుంది, పసివిల్ల రోతలు వినిపిస్తున్నాయి, పసివిల్ల ఏడ్చినట్టు నామది కనిపిస్తుంది అన్నప్పుడు ఒకవేళ 6 నెలల పుట్ట లోపల అమ్మవారు ఎల్లమ్మ దేవి ఒలవల కన్నీరు ఒలపోస్తుంది. క్యావు కావున బాల క్యావటీల పట్టినాది. నాదా ప్రాణేశ్వర ఎక్కడ లేదు ఈ 6 నెలల పుట్ట లోపల ఉన్నప్పుడైనా ఒకవేళ అటువంటి కనుకనేమి పుట్ట మీద ఉన్నాక అటువంటి జనపాలగుండు పుట్టమంటే వరంగంటి ఒట్టి పుట్టి పిచ్చినాడే. వరంగంటి ఒట్టి రీలు పిలిపించి గుండు వల్ల కొట్టిపించినప్పుడు గుండు లోపల 6 నెలల పుట్ట ఉన్నది కాబట్టి నాదా ప్రాణేశ్వర ఈ 6 నెలల పుట్టలే ఉంది అడవిల్లమ్మాయి అన్నప్పుడు బామ పార్వతమ్మ కని గుడ్రాలు పడేసిందో కనక గుడ్రాలు పడేసిందో బామ ఎవని పిండమో ఎవని గండమో బామ పర్వతమ్మ మనకెందుకన్నప్పుడు నెత్తి మీద సూరుడా నిలవండ కాడా బాపంట చూడా నాకు ఆచారవంతుడా నాయ్యా పిల్లలు లేని ఇల్లు పిల్ల కొట్టమన్నారు, వాళ్ళలు లేని ఇల్లు బంది కానన్నారు. అయ్యో నాదా ప్రాణేశ్వర పసివిల నా కావాలన్నప్పుడు బామ ఒకవేళ నేను వరగొమ్మ చూలం కూడా ఒకవేళ 6 నెలల పుట్టలు దిగేసినంటే ఆ పిల్ల ప్రాణం ఉంటుందో పోతుందో బామ పర్వతమ్మ అనేటువంటి మాటలు అన్నప్పుడు సరే మంచిది అనుకుని నాదా ప్రాణేశ్వర తాడి చెట్ల ప్రాణమానం ఉన్నాయి చిక్కు జడలైనా ఒక్కొక్క జడలే ఇది వాడే శంకరుని చెక్కు జడలు తీసినాడు 6 నెలల పుట్ట కండ గోగులల్లా కోకొక్క జడ ఇరిచిపెట్టినట. అమ్మవారి 24 చేతులు 20 వెళ్ళి మాత 12 చేతులు బాగిరిచి మాత చెంచం చెండి కలి మమ్మమ్మ కలి కొల్లపురి భయంకర అమ్మవారు వాది పరశక్తి నాయనా నాయనా దేవా సంగమానా ఇలా చిక్కల్ల పిట్ట రీతి నాగిపోతివా నాను ఓ జన్మల నిన్ను ఒకవేళ బిడ్డలై పుట్టి నిన్ను కష్టపెట్టేది ఉంది చుక్కపెట్టేది ఉందని చెప్పిస్తే ఆ శంకరుని చిక్కు జడలు పట్టుకొని అమ్మవారు అది పరాశక్తి అయినా శంకరుని జడలు పట్టుకొని ఉయ్యాలా చెప్పాలా తల్లి ఊగబట్టి అది పరాశక్తి ఉయ్యాలని చెప్పాలను ఊతున్న చిక్కు జడలు పట్టుకోను ఊగ వరకల్లా దేవా శంకరుడు ఏమంటును బామ పర్వతమ్మ నా ప్రాణం వెళ్ళిపోతున్నది బామ నా ప్రాణం పోయే కాలం వస్తుంది బామ అన్నప్పుడైనా ఇటువంటి మాటలని శంకరుడు ఆర్చి కూతులు పెట్టి పెడే బొబ్బలే పెడుతున్నాడా ఆర్చి కూతలు పెట్టి పెడే బొబ్బలు పెట్టే వరకల్లా మరి నీళ్ళ బయటకెళ్ళి నీళ్ళ బకెట్ ఏరినట్టు అమ్మవారు పర్వతమ్మ శంకరుని చిక్కు జడలు పుట్టలకెళ్ళి తల్లి కూడా ఏదబట్టే రామరామ తల్లి కూడా ఏదబట్టే రామరామ ఇక 6 నెలల పుట్టలోన రామరామే ఇక చిక్కు జడాలు కూడా ఏదబట్టే ఇక తాడి చెట్టు ప్రమాదమమ్మ ఇక జడాలు కూడా నమ్మ రామరామ ఇక జడాలు పడుతూ ఉన్నాయి రామరాము తాడి చెట్ల ప్రమాణం చిక్కు జడలు పడ్డప్పుడైనా
కారులో ఉన్న పుట్టలో ఉన్న ఆడపిల్లమ్మాయి అటువంటి కనుకనే మీ ఆదిపర శక్తి తల్లి ఉడత ఉండంగా తిరణీయ భూతములు చెట్లు పట్ల ఐదరణీయ భూతములు తట్లు పట్లు ఉన్నాయే దేవన దేవతలు గడగడ వంకి కావరా పడుతున్నారా అగ్గంత బొగ్గ అవుతుంది నిప్పంత నీరైతుంది నీళ్ళల్లో పుట్టలు విరగమంటే పుట్టలు విరిగిపోతూ ఉన్నాయమ్మో ఆరునెల్ల పుట్టల సక్కాని బాలారా బాల సక్కాని బాలారా బాల పుట్టిరారా ఆరునెల్ల పుట్టల సక్కని బాల పుట్టినాది కారునెల్ల పుట్టల సక్కని బాల పుట్టినప్పుడైనా అటువంటి గనకనేమి మరి ఆడికెళ్ళి అమ్మవారు ఒకవేళ చేరవచ్చినాడు దేవాశంకరుడు ఆడవిల్లమ్మాయిని తీసుకొని అమ్మవారు పర్వతమ్మ ఒడి లోపల పెట్టిండు ఎండికొండ కైలాసం చేరవచ్చినదే అమ్మా ఎండికొండ కైలాసం చేరవచ్చే వరకల్లా లక్ష్మీదేవి సరస్వతి కళ్ళ వార చూశాయి వార్తలల్లా ఒకవేళ న్యాయ వార్తి కై వార్తి పంచనివాళ చెంపుతోను ముత్కమ్మ చేతనివాళ పట్టుకొని మంగళార్తులనేమో మలుపుకుంటూ ఉన్నారు నీ వాళ్ళనేమో నిలుపుకుంటూ ఉన్నారమ్మా మరి ఒకవేళ నింపుకున్నప్పుడు అడవిల్లమ్మాయి కడిగి గాలించినారు పుట్టిన 3 రోజులకైనా పురుడు చేసిరంట 21 రోజు నారు ఒకవేళ 21 రోజు దినమంట చేసినారు ఒకవేళ ఈ అడవిల్లమ్మాయి తల్లిదండ్రి గండాన పుట్టిందా కిల్ల పుట్టిందా మేళ్ళ పుట్టిందా పట్నం గండాన పుట్టినా పల్లె గండాన పుట్టినా అని చెప్పి బ్రహ్మదేవుని పిలిచేవారుగల్లా అన్నయ్య ఆడవిల్లమ్మాయి పట్నం గండాన పుట్టలే పల్లె గండాన పుట్టలే కిల్ల పుట్టలే మేళ్ళ పుట్టిన తల్లిదండ్రి గండాన పుట్టలేదు మేనమామల గండాన పుట్టలేదు జలమూల పుట్టింది జలవీర సుందరి పత్తి పూలు పుట్టింది పరమ కళ్యాణం ఒకవేళ కారునెల్ల పుట్టలు దొరికింది కాబట్టి రేవున దొరికినందుకు రేణుక ఎల్లమ్మంట పేరు కూడా పెట్టిరి పేరు పెట్టినారా రేణుక ఎల్లమ్మ దేవంట పేరు పెట్టినారే రేణుక ఎల్లమ్మ దేవంట పేరు పెట్టినప్పుడైనా మరి ఒకవేళ 1 రోజు 2 రోజులు ఇట్లా ఒకవేళ అటువంటి కనుకనేమి తల్లి విరిగి పెద్దగా అయితే ఉన్నదంట మరి అమ్మవారి పార్వతమ్మ పిల్లలు లేని పిడితతోని బాలలు లేని బావుకానతోని పాల పువ్వులు పెట్టి పావురానేది అత్త ఉంది 1 ఏడు 2 ఏళ్ళు 5 ఏళ్ళ పసివిల్ల పెరిగింది అమ్మవారి ఎల్లమ్మ 5 ఏళ్ళ పసివిల్ల పెరిగినప్పుడు ఆడికెళ్ళి రేణుక ఎల్లమ్మ దేవి మరి లేచి నడుస్తూ ఉంది తలుపు గొల్లాలు పడుతూ ఉంది అమ్మా నాన్న అంటూ ఉండగా పార్వతమ్మ మదికెంతో ఆనందం అనిపిస్తూ ఉన్నది ఆడికెళ్ళి నా బిడ్డ రేణుక ఎల్లమ్మ దేవి 4 వేదములు 18 పురాణాలు ఎల్ల ద్వారా నా బిడ్డ ఎల్లమ్మ అనుకోని ఇలా పాల పువ్వులు పెట్టి సాధన నా అయిపోయింది ఒకవేళ చదువులు నేర్పాలంటే నా చెల్లె లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళిపోవాలి నా చెల్లె సరస్వతమ్మ దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి అమ్మవారు ఎల్లమ్మ దేవిని ఎత్తుకొని ఒకవేళ సరస్వతమ్మ దగ్గర తోలుకొని వచ్చింది చెల్లెల సరస్వతమ్మ మన బిడ్డ రేణుక ఎల్లమ్మకు 4 వేదములు 18 పురాణాలు ఒకవేళ ఎల్ల నేర్పమన్నప్పుడు ఆడికెళ్ళి సరస్వతమ్మ చదువులు నేర్పుతున్నది రామమ్మ నా బిడ్డ ఎల్లమ్మ బిడ్డ రేణుక ఎల్లమ్మ 4 వేదములు 18 పురాణాలు నేర్వమన్నప్పుడు ఆడికెళ్ళి రేణుక ఎల్లమ్మ ఒక మాట చెప్తే 2 మాటలు అంటున్నది 2 మాటలు చెప్తే 4 మాటలు 4 మాటలు చెప్తే ఎల్ల 10 చదువులలో అనుకోబట్టనే దేవి ఎల్లమ్మ మరి ఉస్కూలు బల్లల్లో కోత ఉంది ఎల్లమ్మ దేవి ఇంటికి వస్తుంది ఇంటికాడికి వెళ్ళి ఉస్కూలు బల్లల్లో కోత ఉంది ఇంత రేణుక ఎల్లమ్మ 18 ఏళ్ళ పసి వెళ్ళ నా తల్లి పెరిగినాడా మరి అమ్మవారు ఒకవేళ లక్ష్మీదేవి ఏమో కత్తి సాధన కటారు సాధన పాకు సాధన బల్లం సాధన నేర్పిస్తూ ఉంది అమ్మవారి ఎల్లమ్మ కత్తి సాధన కటారు సాధన పాకు సాధన బల్లం సాధన నేర్చుకుంటూ ఉంది ఎల్లమ్మ ఇట్లా కొన్ని రోజులు అయితే ఉన్నాయమ్మా ఇట్లా కొన్ని గడిగలు గడిచినప్పుడు 18 ఏళ్ళ పశువులు పెరిగినప్పుడు ఆడికెళ్ళి అమ్మవారు రేణుక ఎల్లమ్మ దేవైనా
మరి 18 ఏళ్ల పచ్చి విరిగినప్పుడు ఒకవేళ ఊరు లోపల అమ్మవారు శుక్రవారం నాడు సెకండ్ గడిగ లోపల దేవి పార్వతమ్మ ఏమంట ఉన్నది 7 మంది దాచి వాళ్ళు ఉన్నారు కుడిలో 7 మంది దాచి వాళ్ళు ఉన్నారమ్మా 7 మంది దాచి వాళ్ళు ఉన్నప్పుడు కుడిలో 7 మంది దాచి వాళ్ళు ఉన్నప్పుడు అయ్యో బిడ్డలారా శుక్రవారం నాడు సెకండ్ గడిగ ఉంది ఊరు లోపల ఉప్పు నీళ్లు ఉన్నాయి ఊరు బయట మంచి నీళ్లు ఉన్నాయి మంచి నీళ్ళ పై కడుకోయి మంచి నీళ్ళు ఏమన్నప్పుడు తనపడివి లోపల అమ్మవారు రేణుకా ఎల్లమ్మ దేవి రాజబామలు పోతూ ఉండగా ఎల్లమ్మ కన్నవాడ చూసినారా అమ్మవారి ఎల్లమ్మ దేవి కన్నవాడ చూసి ఏమని మాటలంటే ఉన్నదమ్మా అక్కడారా నేను కూడా మీ అమ్మడు అన్నప్పుడు అయ్యో చెల్లెలా రేణుకా ఎల్లమ్మను రాజుల బిడ్డ రాజకన్య ఉన్నావు దేవతల బిడ్డ దేవకన్య ఉన్నావమ్మ మీ తండ్రి శంకరుడు మీ తల్లి పర్వతమ్మ తన సెలవులు తీసుకొని రామన్నప్పుడు ఆడికెళ్ళి అమ్మవారు ఎల్లమ్మ తండ్రి శంకరుడు తల్లి పర్వతమ్మ తనకి చేరవచ్చినది దీవనార్థి తీసుకొని ఎల్లమ్మ తలపడి లోపల ఆటకట్ట వచ్చింది దేవి ఎల్లమ్మ అమ్మవారు రేణుకా ఎల్లమ్మ తలపడి లోపల ఆటపాటల్లో చేరవచ్చింది రేణుకా ఎల్లమ్మ దేవైనా అజ్ఞాన పడి లోపల ఆటపాటకు వచ్చినాదా మరి పూల తోటల కళ్ళబార చూసింది ఎల్లమ్మ ఎల్లమ్మ పూల తోటలు కన్నవార చూసింది రేణుకా ఎల్లమ్మ పూల తోటలు పోయి పూలు తెంపుతున్నదమ్మా పంచదేవత ఎల్లమ్మ బుద్ధి మల్లెలు పోసంగ మల్లెలు నాగమల్లెలు తీగ మల్లెలు మల్లె పూల తోటలు పోయి మల్లె పూలు తెంపుకొని వచ్చి బంతి పూల తోటలలో పోయింది బంతి పూలు తెంపుకొని వచ్చింది అమ్మవారి ఎల్లమ్మ ఒకవేళ బతుకమ్మలంటే వేసింది రేణుకా ఎల్లమ్మ దేవైనా బతుకమ్మలాటలాడింది ఎల్లమ్మ ఎల్లమ్మ బతుకమ్మలాటలాడినాక బతుకమ్మలు తీసుకోవాలి గంగ లోపల ఉప్ప ఎప్పుదామంటుంది రేణుకా ఎల్లమ్మ మరి గంగల ఒడ్డుకొచ్చింది గంగ లోపల బతుకమ్మలు ఇడిచిపెట్టిన బతుకమ్మల మీద ఉన్న గౌరమ్మని తీసుకున్నారంట మరి రేణుకా ఎల్లమ్మ దేవి గౌరమ్మని ఎవరు తీసుకుంటలేరు ఎల్లమ్మ గౌరమ్మని ఎవరికి ఇస్తలేరు ఎవరు గౌరమ్మని ఎల్లమ్మ తీసుకుంటలేదు మరి ఎల్లమ్మ గౌరమ్మని ఎవరు తీసుకుంటలేరు అక్కలారా ఇచ్చుకుందాం పుచ్చుకుందాం ఇచ్చుకుందాం పుచ్చుకుందాం అంటారు కానీ ఎల్లమ్మ గౌరమ్మని ఎవరు తీసుకుంటలేరు ఎవరు గౌరమ్మని ఎల్లమ్మకి ఇస్తలేరు ఎల్లమ్మ గుండెలు గుప్పులు మాడనయ్యో కాలి కొట్టిన మామిడ ఎల్లమ్మ కడసిల్ల తప్పినా అయ్యయ్యో అక్కలారా ఇచ్చుకుందాం పుచ్చుకుందాం అంటారు కానీ నా గౌరమ్మని ఎవరు తీసుకుంటలేరు ఎవరు గౌరమ్మ నాకు ఇస్తలేరు నా ఆట వద్ద తప్పున్నదా నా పాట వద్ద తప్పున్నదా అక్కలారా అన్నప్పుడు చిల్లల రేణుకా ఎల్లమ్మను వస్తాన కంగనం కట్టలే నొష్టి భాషం కట్టే ఎలువట్టి పూలు తిరిగిలే కాలు దిక్కి కళ్యాణం ఆడలేదు తలయ్య మరి కంత ఏలు పట్టుకొని పూలు తిరిగిలే చిల్లల రేణుకా ఎల్లమ్మ దేవి మరి నీ మీడ లోపల మంగళ సూత్రం లేకపాయే మరి లింగం లేని మొండిదాని పెళ్లి కాని దాని అష్టభయ్యరాలు ఉన్నావు చెల్లెల రేణుకా ఎల్లమ్మ పెళ్లి కాని వాళ్ళ గౌరమ్మని ఎరా చెల్లెల రేణుకా ఎల్లమ్మ అన్నప్పుడైనా ఎల్లమ్మ గుండెలు కూపులు అనడా ఇది తల్లు మంట ఉంది అమ్మవారు ఎల్లమ్మ దేవి అమ్మవారు రేణుకా ఎల్లమ్మ ముచ్చల మున్గొంగునమ్మ ఎల్లమ్మ ఒక మందు పెట్టినది రేణుకమ్మ నన్ను తల్లి రవే పర్వతమ్మో ఏ పూజ చేసి నీవు గంటివమ్మా నీ పూజ మీద మన్ను అయ్యా మన్ను అయ్యో ఏ నోము ఆచరించి నన్ను గంటివమ్మా నాకు ఎల్లమ్మ అంటే పేరు ఎవ్వరు పెట్టే పేరు పెట్టట్లు ఓ దేవుడు ఈ పేరు మీద మన్ను అయ్యా మన్ను అయ్యా ఈ అమ్మాయి వాచిన మంగళమ్మ మంగళమ్మ తెలియదే రాయమ్మో బొడ్డు కొడిన భోగమమ్మ భోగమమ్మ బొడి అన్న వయ్యలేదే నాయమ్మో
ఇచ్చినోడ ఈశ్వరుడా శివసంగమయ్యా ఇచ్చి మర్చిపోతి వీరా నారాయణ ఉలవలేనమ్మ ఉలపై వచ్చింది కనకలేనమ్మ ఒక్క తల్లి పిల్లలకు ఒక్క రాత రాదంట ఒక్క అత్త కోడళ్ళకు ఒక్క రాత రాదంటమ్మా రాతారాజ్ఞ బ్రహ్మదేవని రాతారా లల్లగొట్టరా బ్రహ్మరాజ్ఞ రాత నొచ్చుకున్న గీత బండకేసి గీకిన పోదంట ఉల్లి బచ్చ పెట్టి చెక్కిన పోదండరమ్మో ఒలవల ఎల్లమ్మ ఒలప చూడగలగల ఎల్లమ్మ కన్నీటి తీసుకుంటే ఎండికొండ కైలాసం చేరవచ్చింది మరి ఒకవేళ అమ్మవారి ఎల్లమ్మ ఉదిరాడ వాకిలు ఉన్నది ముత్యాల పంది లోపల అలిగి కూసోలే ఉంది ఎల్లమ్మదే ఆ రేణుకా ఎల్లమ్మదేవి అలిగి కూసున్నప్పుడు వాడికెళ్ళి అమ్మవారు దేవి పార్వతమ్మ కళ్ళవారు చూసిన బిడ్డ రేణుకా ఎల్లమ్మ ఆటపోయినప్పుడు అన్నమూలు పెట్టిన దూపలైనప్పుడు నీళ్ళు వనిచ్చినప్పుడు ఆ 7 వేడల బలకోటి మిద్దలకు నింపుకున్నదంట అమ్మవారి ఎల్లమ్మ పన్నెత్తి మాట్లాడతలేదు కన్నెత్తి చూసలేదు ఎల్లమ్మ మరి కదా గిట్లా ఉండంగల నాడు ఒకవేళ నిత్యానందుడు నీలా కంఠుడు దేవా జంగమ మహేశ్వరుడు కాయరకోళ్ళు ఉయ్యంగా కడగల్లో తెల్లారింది పూతకోళ్ళు ఉయ్యంగా భూములు తెల్లారింది నెమిల్ని చాలా కూర్చుని నాగలోకం తెల్లారింది చిల్కలు చాలా కూర్చున్నాయి శ్రీశైలం తెల్లారింది బ్రహ్మంత పొద్దెక్కింది భోజనానికి ఎల్లైనాది అంబడల్ల పొద్దెక్కింది అంబళ్ళకి ఎల్లాయని కొన్ని